హాయ్ అండి. ఈరోజు మనం వాక్కాయతో మనం ఈరోజు రసం చేసుకోబోతున్నాం. వాక్కాయ రసం ఇదిగోనండి. వాక్కాయలు లోపల గింజలు తీసేసాను. చక్కగా ఇది కచ్చాపిచ్చాగా మనం దంచుకోవాలన్నమాట. ఇదిగోండి, వెల్లుల్లిపాయ, జీలకర్ర, మిరియాలు, ధనియాలు ఇవి కూడా కొంచెం దంచుకోవాలండి, పొడి చేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, తాలింపు దినుసులు అండి, ఉప్పు, కారం, పసుపు. వీటితో మనం చక్కగా వాక్కాయ రసం చేసుకోబోతున్నామండి. సూపర్ టేస్టీ రసం. రండి, ఎలా చేసుకుందామో చూద్దాం. ఇదిగోనండి, వాక్కాయ కచ్చాపిచ్చగా దంచి పెట్టుకున్నాను. ఇందులోకి పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర వేసేసుకున్నాను. ఇందులోకి కొత్తిమీర కాడలు లాంటివి కూడా వేసేసుకోవచ్చండి, ఏమవుదు. చక్కగా మరిగితే టేస్ట్ సూపర్ టేస్ట్ వస్తుంది. పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇవి కొంచెం మ్యాష్ చేసుకొని సూపర్ టేస్టీ రసం అండి. ఇది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇలా మ్యాష్ చేసుకున్నాం కదా, అలా మ్యాష్ చేస్తే టేస్ట్ వస్తుందండి. ఎందుకండి, వాటర్ పోసుకుందాం, రసానికి సరిపడా వాటర్. ఇప్పుడు చక్కగా ఇది పొయ్యి మీద పెట్టుకొని మరగబెట్టుకుందామండి. మరిగిన తర్వాత ఎలా చేయాలో చూపిస్తాం. ఇంకొంచెం వాటర్ పడతాయండి, చూద్దాం. ఇవి పొయ్యి మీద పెడదాం, మరిగాక చూస్తాం. ఇదిగోనండి, పొయ్యి అంటించి స్టవ్ మీద పెట్టాను. ఉప్పు ఈ టైంలో మనం ఉప్పు కాస్త పులుపు అవి చూసుకోవాలండి. ఏది చాలకపోతే అది వేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు చూశాను, మాకు కొంచెం పులిపై సరిపోయినాయండి. కొంచెం ఉప్పు తగ్గింది, కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఇది చక్కగా మరగాలి. మరిగిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను. ఇదిగోనండి, చూసారా, రసం చక్కగా మరిగిపోయిందండి. మరిగింది. ఇప్పుడు ఈ రసాన్ని దించేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, మెంతులు. కరివేపాకు, ఎండుమిర్చి. మనం దంచుకున్నది పొడి ఉంది చూసారా, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, మిరియాలు, ఆ పొడి వేసుకుందాం. కొంచెం వేగనిద్దామండి. ఇవన్నీ వేగినాయి కదండి, మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ వేసుకుందాం. ఇవన్నీ వేగినాయి కదా, ఇప్పుడు ఇందులోకి మనం ఈ రసం పోసేసుకుందాం.
చూసారా రసం ఎంత బాగుందో. సూపర్ టేస్టీగా కూడా ఉంటుందండి. ఇది ఒక్క పొంగు వచ్చే వరకు మరిగించుకుందాం. ఒక్క పొంగు వస్తే సరిపోతుందండి. ఇదిగోనండి చూసారా చక్కగా ఒక్క పొంగు వచ్చేసింది. చాలండి, స్టవ్ కట్టేద్దాం. అయిపోయింది రసము. చూసారా ఎంత చక్కగా ఉందో వాక్కాయ రసం. వాక్కాయ రసం సూపర్ టేస్టీ రసం అండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇదిగోనండి రసం. వాక్కాయ రసం సూపర్ టేస్టీ రసం అండి. కొత్తిమీర ఎంత వేసినా టేస్టేనండి. అదిగోనండి చూసారా ఎంత బాగుందో, చూస్తానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. చక్కగా రసము వాక్కాయ మంచిదండి, విటమిన్ సి ఎక్కువ పుష్కలంగా ఉంటుంది. మనం మిరియాలు వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసాం కనుక జలుబు గిలుబు అది ఏమీ ఉండదన్నమాట. సూపర్ టేస్టీ రసం. చింతపండు కన్నా కూడా టేస్టీగా ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో వాక్కాయ రసం. చక్కగా ఈరోజు మనం మటను గ్రేవీ చేసుకున్నాం. ఈ రసంతో సూపర్గా ఎంజాయ్ చేద్దాం. సూపర్ అండి. ఆదివారం స్పెషల్ అన్నమాట. మటన్ కర్రీ వాక్కాయ రసం. మీరేం వండుకున్నారో మరి ఈరోజు. చక్కగా ఇలా చేసుకొని ఎంజాయ్ చేయండి. ఈ పులుపు ఈ టేస్ట్ సూపర్ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది వాక్కాయ రసం. నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి. ఒకసారి ట్రై చేయండి. ఈ రసం ఎప్పుడు ఆ చింతపండు ఆ నిమ్మకాయతో కాకుండా ఇలా కూడా ట్రై చేయండి ఒకసారి. సూపర్ టేస్టీ రసం. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే మా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఎవరు లైక్లు చేయట్లేదు. వీడియోస్ కూడా సరిగా ఎవరు చూడటం లేదు. 138 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. కనీసం 25 మంది, 20 మంది, 50 మంది చూస్తున్నారు తప్పితే మిగతా వాళ్ళు ఎవరు చూడటం లేదు. కొంచెం చూడండి, ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి. చక్కగా ఇలాంటి మంచి కొత్త రెసిపీస్లతో మీ ముందుకు వస్తానండి మళ్ళీ. చక్కగా నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.